వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. బుజ్జి తెనాలి రామకృష్ణుడు. ఒకప్పుడు తెనాలిలో ఒక మంచి గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక చాకలి నాయుడు ఉంటాడు. అతనికి ఒక మంచి స్నేహితుడు కూడా. అతను చాలా తెలివైనవాడు మరియు అందరూ అతనికి రామకృష్ణుడని పిలుస్తారు. అయితే అందరూ అతనిని బుజ్జి తెనాలి రామకృష్ణుడు అని పిలిచేవారు. ఒకరోజు చాకలి నాయుడు మరియు బుజ్జి రామకృష్ణుడు ఒక తోటలోకి వెళ్లారు. ఆ తోటలో రకరకాల పండ్లు ఉంటాయి. ఒక మొక్క పండుగా ఉంది. నాయుడు ఆ మొక్క పండును తినాలని అనుకుంటాడు. కాని ఆ మొక్క పండు ఎత్తులో ఉంటుంది. నాయుడు బుజ్జి రామకృష్ణుడిని అడుగుతాడు, నాకు ఈ పండు కావాలి, అది తీయగలవా? బుజ్జి రామకృష్ణుడు తన మెదడును ఉపయోగించి ఒక యుక్తి ఆలోచిస్తాడు. అతను చెట్టు మీదకి ఎక్కి ఆ పండును తీయడానికి ప్రయత్నిస్తాడు. కాని చెట్టు చాలా పొడవుగా ఉంది మరియు అది కష్టంగా ఉంటుంది. అప్పుడు అతను తన స్నేహితుడు నాయుడికి చెబుతాడు, నాయుడా, మనం కలసి పని చేస్తే ఈ పండును తీయగలము. నాయుడు కూడా ఆలోచిస్తాడు. అతను రామకృష్ణుడిని మోస్తాడు. రామకృష్ణుడు ఎత్తుకు చేరుకుని ఆ పండును తీయగలుగుతాడు. పండు తిన్న తర్వాత నాయుడు మరియు రామకృష్ణుడు ఆనందిస్తారు. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, సహకారం మరియు స్నేహం ఉంటే ఎంతటి కష్టమైన పని అయినా చేయగలము. బుజ్జి రామకృష్ణుడు మరియు చాకలి నాయుడు తమ సహకారంతో ఆ పండును తీయగలిగారు. ఈ కథ ద్వారా పిల్లలకు స్నేహం మరియు సహకారం ఎంత ముఖ్యమో తెలిసింది. అందరూ కలిసి ఉంటే ఏ పని అయినా సాధ్యమవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe.